అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి జీతాలు పెన్షన్ సంబంధించి బిల్లులో కదలిక అయితే ఏర్పడింది. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్స్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో అన్ని జిల్లాలు టెదిలీకి సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షన్ సపరేట్ గ్రూపులు ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి నిన్న రాత్రి నుంచి బిల్లుల్లో కదలిక వచ్చింది. చాలా వరకు ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి బిల్లులు అన్నీ కూడా మనకి యూక్యూబేర్కి వెళ్ళాయి. అలాగే అర్ధరాత్రి సమయం నుంచి ఈ బ్యాచ్ నెంబర్స్ కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎంప్లాయీస్ సంబంధించి చాలా బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది. అన్నిటికి కూడా దాదాపుగా ఈ పూర్తి స్థాయిలో ఈ బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాయి. మొదటగా 0గా అలర్ట్ అవుతుంది, తర్వాత ఒక నెంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ బ్యాచ్ నెంబర్ అనేది పూర్తి స్థాయిలో అందరూ ఉద్యోగులు మరియు ఉద్యోగులకు సంబంధించి ఎక్కువ భాగం బిల్లుల్లో ఈ జనరేట్ అయింది. అలాగే పెన్షన్ బిల్లుకి వచ్చేస్తే అక్కడక్కడ కొన్ని బిల్లు మాత్రం బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాయి, ఇంకా కొన్ని ఈక్యూ బిల్లునే ఉన్నాయి. వారికి కూడా మనకి త్వరలోనే బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఒక 8 గంటలు 9 గంటల సమయం నుంచి ఈ జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఇంకా కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ లిమిట్స్ ఉన్నాయి. అవి కూడా కొద్దిగా మార్పులు జరిగి ఈరోజు సాయంత్రానికి దాదాపుగా అందరికి కూడా జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. కనీసం తక్కువలో తక్కువైనా సరే ఈ ఉద్యోగులకి ఒక 60-70%, అలాగే పెన్షన్స్ కూడా ఒక 50-60% అయినా సరే ఖచ్చితంగా జమ అవుతాయి. దాదాపుగా పూర్తి స్థాయిలోనే జమ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మిస్ అయినా సరే మనకి ఒక 50-60% పైనే యావరేజ్ ఈరోజు జమ అవుతాయి. మిగిలిన ఏమైనా ఉన్నట్టయితే రేపు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని బిల్లుల్లో అయితే కదలిక అనేది ఏర్పడింది. ఖచ్చితంగా కదలిక ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం లోపు దాదాపు అందరికి కూడా జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది.